పార్టీ సూచన మేరకు ఈరోజు నిన్న ఏదైతే ఉందో పార్లమెంట్లో 33% చట్టసభలో మహిళలకు బిల్లు పాస్ చేయాలని నిన్న ప్రవేశపెట్టిన బిల్లు ఏదైతే ఉందో నిన్న వీగిపోయింది. ముఖ్యంగా ఇంటి కూటమి వల్ల ఈ యొక్క బిల్లు పాస్ చేయలేకపోయింది. ఈరోజు చట్టసభలో మహిళలు ఏదైతే మనకు మహిళా సాధికారతలో భాగంగా వాళ్ళకు 33% అనేది దశాబ్దాల లాంటి కళ. ఈ యొక్క ఇంటి కూటమి తొక్కలో తొక్కడం ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మహిళలు ఒంటింటికి ఇంటి గృహానికే పరిమితం కావాలనే ఉద్దేశంతో ఈరోజు ఒక బిల్లు పాస్ చేయకుండా చేశారు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాగర మున్సిపల్ నాయకులకు కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. నిజంగా దశాబ్దం నుండి ఎదురేస్తున్నాం మనం మహిళా బిల్లు పాస్ అవుతుందని. కానీ ఈరోజు ఒంటి చేసి చూపించారు ప్రతిపక్షాలని. ఈ యొక్క బిల్లు వల్ల మహిళలు 33% రిజర్వేషన్లో ఉంటారు. రాజకీయాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అన్ని రంగాల్లో మహిళలు దినదిన అభివృద్ధి పరంగా ఎదిగే అవకాశం ఉంది. దాని యొక్క సువర్ణ అవకాశాన్ని ఇంటి కూటమి చేజారుగా నాశనం చేశారు. దీన్ని ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఉపాధ్యక్షులు చామన్న గారు మాట్లాడాలని కోరుకుంటున్నారు. ఈరోజు నాగారం మున్సిపాలిటీ అదే వస్తున్నారు. ఇంకా అయితే ఏదైతే పార్లమెంటులో మంచి ఉద్దేశంతో 1996 నుంచి జరుగుతున్న ఉద్యమానికి కార్యరూపం తీసుకొద్దామని చెప్పి మంచి మనసుతోటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకుని వస్తే దాని కుంగలో తొక్కి ఏదో పనికిరాని కారణాలు చెప్పి ఎక్కడ బీజేపీ మంచి పేరు వస్తుందో ఇది రాబోయే సంవత్సరాల చరిత్రలో అందరికీ కూడా మహిళా బిల్లు తీసుకొచ్చిన గొప్పతనం బీజేపీకి వస్తున్న ఒక దురుద్దేశంతో ఈరోజు ఈ కాంగ్రెస్ కూటమి అడ్డుకోవడం జరిగింది. మిత్రులారా, నిన్న పార్లమెంట్లో చాలా స్పష్టంగా చెప్పారు మోదీ గారు, అయ్యా నాకు క్రెడిట్ వద్దు, ఆ క్రెడిట్ అంతా కూడా మీకే ఇస్తా, ప్రభుత్వ ఖర్చుతోటి ఫ్లెక్సీలు వేపిస్తాం, ప్రభుత్వ ఖర్చుతోటి పత్రికా రంగంలో మీ పేర్లు వేపిస్తాం, కానీ బిల్లుకు సహకరించండి అని చెప్పి ఆయన చాలా మనస్ఫూర్తిగా, అంటే ఎలాంటి భేషజా లేకుండా ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేకుండా బిల్లుకు మద్దతు తెలుపమన్నా కానీ చెప్పకుండా ఆ మద్దతు తెలుపకుండా ఏదైతే ప్రతిపక్షాలు నిన్న ఒక రాక్షస ఆనందాన్ని పొందే ఈ బిల్లును అటగించి కనుక ఇది ప్రతి గ్రామాల మహిళల కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసం. ఇదే కాదు, 6 హామీలు ఏదైతే ఇచ్చిందో దాంట్లో మహిళలకు ఇస్తాన బంగారాన్ని ఇవ్వలేదు, మహిళలకు ఇస్తాన 4,000 కానీ 6,000 కానీ ఆ పెన్షన్లు కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మహిళలను ఏ విధంగా ఓటు బ్యాంకుగా వాడుతున్నటువంటి కాంగ్రెస్ ఈరోజు వాళ్ళకు వచ్చే అభివృద్ధి ఫలాలను దూరం చేస్తుందో మన మీద ఉన్న బాధ్యత. ప్రతి గ్రామాల పల్లెకు పూల ఉన్నటువంటి బస్తీలను కూడా తీసుకుపోయే బాధ్యత మనం ఈరోజు శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా ఇంకా ప్రతి గ్రామానికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కార్యక్రమాన్ని దర్శించి మాజీ జడ్పీ సభ్యులు సురేష్ గారు మాట్లాడాలనుకుంటున్నారు. ఈ ధర్నాకు నేతృత్వం వహిస్తున్నటువంటి అధ్యక్షుడు నాగరాజ్ యాదవ్ గారికి, ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, నిన్న ఏదైతే మహిళా చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ తీసుకోవడము చాలా అన్యాయము. మనం ఎప్పటికైనా మన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఎక్కడైతే మహిళలు ఉంటారో అక్కడ దేవతలు ఉంటారని ఒక నానుడి ఉంది. అలాంటి ఉద్దేశంతో మన జనాభాలో 50% ఉన్నటువంటి మహిళలకు వాళ్ళకు 33% రిజర్వేషన్ గురించి గత 3 దశాబ్దాలుగా నిరంతరము శ్రమిస్తుంటే నిన్న వచ్చినటువంటి అవకాశం చేతులారా ప్రారంభించుకోవడం జరిగింది ప్రతిపక్షాల వల్ల. దీన్ని బట్టి చూస్తుంది మహిళలకు ప్రతిపక్షాలైనటువంటి కాంగ్రెస్ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ ఎంఐఎం కానీ ఎవ్వరికి కూడా మహిళల మీద గౌరవం లేదు, ప్రేమ లేదు. వాళ్ళకు ఒక గౌరవించారు. ఒకడేమంటాడు ప్రతిపక్ష నాయకుడు, మహిళా ప్రధానమంత్రి అయితే మేము మద్దతు ఇస్తా అంటాడు. ఎందుకంటే వాళ్ళ భార్యను తీసుకొస్తాం. ఎవరేమంటారంటే ఈ మహిళా 33% రిజర్వేషన్లను కూడా ఎస్సీ ఎస్టీ బీసీ కూడా రిజర్వేషన్ కావాలని ఒకడు అంటారు. అయ్యా, మొదలైతే 33% మహిళలంతా చట్టసభలకు వచ్చిన తర్వాత అది ఇంకో అవుతుంది. నిన్న జరిగినటువంటి ఏదైతే అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ మంచి అవకాశం ఉంటే ఈ ద్వారా మన దేశంలో 850 ఎంపీ సీట్లు కూడా కోల్పోవడం జరిగింది. ఏదేమైనా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎప్పటికైనా మహిళల మీద గౌరవంతో ప్రేమతో ఎప్పటికైనా చట్టసభలలో 33% రిజర్వేషన్ తెచ్చి తీరుతాడని ఈ యొక్క
ఈ యొక్క ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతున్నాము. మరి ఒక్కసారి మహిళల మీద ప్రేమ లేదని ఇప్పటికీ ప్రతిపక్షాలకు తెలిసిపోయింది. ఒక సోనియా గాంధీ మహిళ అనుకుంటుంది నేను ఆది నాయకురాల్ని, నేను తప్ప మహిళలు ఎక్కడ ఉండొద్దు చట్టసభలలో, నేను చెప్పిందే వేదమని సోనియా గాంధీ అనుకుంటున్నట్టుంది. గతంలో తెలంగాణ ఉద్యమంలో సోదరులారా మంచి ఉద్యమం తెలంగాణ వెనుకబడిపోయిందని అప్పుడు సోనియా గాంధీ నేతృత్వంలో బిల్లు పెడితే అది మంచి బిల్లు అని ఆ యొక్క అమెండ్మెంట్ కు బీజేపీ సంపూర్ణంగా సుష్మా స్వరాజ్ గారు మన తల్లి తెలంగాణ తల్లి ఏదైతే ఉందో సుష్మా స్వరాజ్ గారి నాయకత్వంలో సంపూర్ణంగా మద్దతు ఇవ్వడం వల్లని ఇవాళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అలానే నిన్న మహిళలకు కూడా వాళ్ళు 2/3 మెజార్టీ వాళ్ళు సపోర్ట్ ఇచ్చినట్టే నిన్న మహిళా చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తుంటే ఇది ఇంతకుముందు మన నాయకులు అన్నటువంటి గ్రామాలలో బస్సులో పట్టణాలలో మహిళలకు ఇది విడదీసి చెప్పాలి. మహిళలకు మీ పార్టీ మీద ఇంకా కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ముఖ్యంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి కానీ మహిళల మీద ప్రేమ లేదు, ఎప్పుడు వాళ్ళే చెలాయించాలని చాలా బస్తీలలో మహిళలకు తీసుకుపోయి చెప్పాల్సిన బాధ్యత మన అందరిదాన్ని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలతో భారత్ మాతాకి भारत